దేవుని వాక్యాన్ని దైవజనులు మనం ఎత్తుతూ ఉండగా మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. మనం దైవజనులు అభిషక్తులు అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ఈ ప్రాంతానికి రావడం దేవుడు మనకిచ్చిన కృప. దైవజనులు ఎన్నో రోజుల నుంచి కాదు, సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి రావాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాం. కొన్ని కరోనా పరిస్థితుల వల్ల దైవజనులు ఈ ప్రాంతానికి రాలేకపోయారు. కానీ ప్రభు ప్రేమించి 2021 ఈ నవంబర్ మాసంలో ఈ క్రిస్మస్ సీజన్లో దైవజనులు బయట ఎంత బిజీగా ఉన్నా మనం అడిగిన వెంటనే దైవజనులు ఈ ప్రాంతాన్ని ప్రేమించి తప్పకుండా వస్తానని చెప్పి ఈ 16, 17 తారీఖులు ప్రభు దైవజనులు మనకి ఈ సమయాన్ని ఎంచడం జరిగింది. ప్రభు మనకి ఎంతగానో సహాయపడ్డారు. దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మనం ఎవరు అటు ఇటు తిరగబాకండి. పిల్లలు ఎవరైనా తిరిగితే దయచేసి వాళ్ళని కంట్రోల్లో ఉంచండి. దైవజనులు వాక్య సందేశాన్ని అందిస్తుండగా మనందరం శ్రద్ధ కలిగి ఆలకిద్దాం. దైవజనులు వస్తుండగా మనందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయతో సౌండ్ కొద్దిగా ఇప్పుడే అడ్జస్ట్ చేయమని మనవి చేస్తున్నాను. ప్రేమతో ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు జోసెఫ్ గారికి, కాలేబు గారికి, సంఘస్థులకు, అలాగే కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క స్థలాన్ని ప్రభు మహిమార్థమే వాడుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవజనులు రవికుమార్ గారిని బట్టి, సంఘమును బట్టి, కుటుంబాన్ని బట్టి మరొకసారి ప్రభు నామమును కనపరుస్తున్నాను. మరి వచ్చినప్పటి నుండి పిల్లలు మమ్మల్ని ప్రేమతో మరి ఆదరించి మాతో ఉండి అనేక రీతిలుగా బలపరుస్తున్నటువంటి మా ప్రియ సహోదరులు దైవజనులు కరుణ్ కుమార్ గారు, శామ్యుల్ గారు, పాల్ గారిని బట్టి, అన్న రామూర్తి అన్న వారి కుటుంబాన్ని బట్టి, బాబన్న కుటుంబాన్ని బట్టి, ఇప్పుడు వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువు నామమును కనపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుతారు. ఒకసారి దగ్గరగా చప్పట్లు కొడతాం. ఒకసారి బిడ్డలు గట్టిగా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన రాత్రి. తాబోరు కొండ మీద యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పేతురును, యాకోబును, యోహానును తనతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యములు రాయబడింది, మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. పేతురు వారిని చూచాడు. ఓ పర్ణశాల కడదామనుకుంటున్నాడు. తన హృదయ భావన నాయకుడితో చెబుతున్నాడు. అనతి కాలంలోనే, కొద్ది సమయంలోనే మరలా లేఖనంలో రాయబడింది, అంతటా ఏలియా లేడు, మోషే లేడు, యేసు మాత్రమే మిగిలెను. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి చెబుతున్న నేను కానీ, కూర్చున్న సేవకులు కానీ, పెద్దవారు కానీ, గొప్పవారు కానీ కనబడితే ప్రయోజనం లేదు. ఈ రాత్రి యేసు మాత్రమే కనబడాలి. యేసు మాత్రమే కనబడితేనే మన పట్టణాలు, మన కుటుంబాలు దీవించబడతాయి. అలాంటి మహాకృప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి కాలం ముందు ప్రియ దైవ జనాంగమ, మనతో దేవుడు తేటగా మాట్లాడే 2 రాత్రులు. ఈ రాత్రి సందేశం విన్న మీరు, ఈ రాత్రి తాకబడబోయే మీరు తప్పకుండా రేపు మరొకరికి చెబుతారు, మీతో పాటు తోడుకొని వస్తారు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను తాకకుండా ఉండడు. నువ్వు దీవించబడి, దర్శించబడి, స్పర్శించబడి, మార్చబడే వెళతావు. ఈ రాత్రే దేవుడు నిన్ను తాకి రాత్రికి ఉండబోతుంది. ప్రజలారా,
లేఖనాల్లో ఉండి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఓటమిని తప్పించుకొని, ఎంతమంది విజయ తీరాలకు చేరాలి అని, మీలో ఎంతమంది ఓటమి లేకుండా, ఓడిపోకుండా గెలిచి తీరాలి అని ఆశతో వచ్చారో నాకు తెలియదు. కానీ నా దేవుడు ఈ రాత్రి ఓడిపోయి వచ్చిన వారిని, పతనమై వచ్చిన వారిని, నిరాశలో నిస్పృహలో వచ్చిన వారిని నా ప్రభువు దర్శించి గొప్ప విజయాన్నిచ్చే రాత్రి ఈ రాత్రికి ఉండబోతూ ఉంది. బిగ్గరగా కొట్టాలి, బిగ్గరగా కొట్టాలి ఒకసారి. గొప్ప విజయాన్ని దయచేయబోతున్నాడు. ఎక్కడ ఓడిపోయినావో, ఎందుకు ఓడిపోయినావో, ఎవరి చేతిలో ఓడిపోయావో, ఏ కారణంతో నీ బ్రతుకులో నిరాశలో నిస్పృహలో నెట్టివేయబడినావో, నా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో నూతన విజయాన్ని నమోదు చేయబోతున్నాడు. ఒక నూతన విజయాన్ని దేవుడు నీ చేతులకు దయచేసే రాత్రే ఈ రాత్రి. ఎలాంటి విజయ ప్రభునికి ఇవ్వబోతున్నాడు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెరచి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఓడియం చాలా పొడుగ్గా ఉంది. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 4వ వచనం ప్రియులారా. యెహోషువ గ్రంథం 7:4. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళారు. వారు వారి ఎదుట నిలబడలేక వారు పారిపోయినారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. మరి చలో తెలియదు, లేకపోతే మౌనానికి కారణం నాకు తెలియదు. ఈ రాత్రి దేవుడు మన జీవితాలను మరొకసారి తాకబోతున్నాడు కాబట్టి సంతోషంగా ప్రభువు నామమున కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీయులు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. హాయి పురము మీదకి యుద్ధానికి వెళ్తే, హాయి పట్టణం చాలా చిన్న పట్టణం. హాయి పట్టణం చాలా చిన్న పట్టణం. హాయి వాస్తవ్యులు చాలా తక్కువ మంది. ఇజ్రాయేలీయుల యాత్రలో, కనాను యాత్రలో, వాగ్దాన భూమికి వెళ్ళే ప్రక్రియలో ఈ హాయిపురం అడ్డొచ్చింది. ఈ హాయిపురాన్ని గెలవాలి, హాయి పట్టణస్తులు ఓడించాలి అంటే ఏం చేయాలి అని వారు ఆలోచన చేసి దాదాపుగా ఇంచుమించు 3,000 మంది సైన్యం, 3,000 మంది మగాళ్ళు, యుద్ధశీరులు హాయి పట్టణానికి వెళ్ళారు. వెళితే వాక్యం మాట్లాడుతుంది, ఇజ్రాయేలీయులు హాయి పట్టణస్తుల ఎదుట నిలవలేక పారిపోయినారు. యుద్ధములో శత్రువుల ముందు, హాయి పట్టణస్తుల ముందు, యుద్ధములో దైవజనాంగం శత్రువు నిలవలేక, తక్కువ మంది ఉన్నటువంటి శత్రువుల ముందు ఉండలేక 3,000 మంది సైన్యముగా వెళ్ళి దైవజనాంగం శత్రువుల ముందు నిలువలేక పారిపోయారు అని రాయబడింది. పిల్లారా, రాత్రి శత్రువు ముందు, శ్రమల ముందు నిలవలేక పారిపోతున్నావా? కష్టాలు వస్తూ ఉంటే, బాధలు వస్తూ ఉంటే, శత్రువులు వస్తూ ఉంటే, శోధనలు నీ మీద ప్రభావితం చేస్తూ ఉంటే నిలవలేక జారిపోతున్నావా? పారిపోతున్నావా? పడిపోతూ ఉన్నావా? 3,000 మంది వెళ్ళారు. 3,000 మందిలో 36 మనుష్యులు శత్రువుల చేతిలో చిక్కబడి చంపబడ్డారని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఎంత శోచనీయం! గెలవాల్సిన వాళ్ళు, విజయాన్ని తేవలసిన వాళ్ళు, ఓటమే లేని వాళ్ళు, దేవుణ్ణి కలిగిన వాళ్ళు, దేవుడితో నడిచిన వాళ్ళు, దేవుడే యుద్ధాలు చేసే ప్రక్రియగా పేరుగందినటువంటి దైవ జనాంగం మొట్టమొదటిసారిగా యుద్ధ భూమిలో కొద్ది మంది మధ్య ఓడిపోతున్నారు. ఈ రాత్రి సమాజమా ఓడిపోతున్నావా? ఈ రాత్రి ఓటమితో వచ్చావా? వ్యాపారములో ఓడిపోయి, ఉద్యోగములో ఓడిపోయి, కుటుంబంలో ఓడిపోయి, సేవలో ఓడిపోయి,
నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రతి చోట ఓడిపోయి నిస్సారంగా ఒకవేళ వస్తే, ఈ రాత్రి నా దేవుడు నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు. ఓటమితోనే వచ్చి, నిలవలేక వచ్చి, పారిపోతూ వచ్చి, పతనమై వచ్చి, పడిపోయి వస్తే, నా దేవుడు మరలా నిన్ను గెలిపించే రాత్రే ఈ రాత్రి. ఈ మొదటి రాత్రే నా దేవుడు నిన్ను మరలా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎక్కడ పడిపోయినావో, ఎందుకు ఓడిపోయినావో, ఎందుకు చతికిలబడ్డావో, ఎందుకు చేత కాని వాడి వలె నిస్సత్తువుగా మారిపోయినావో, ఈ రాత్రి నా దేవుడు నిన్ను తాకి దర్శించి నీ జీవితాన్ని మండించి మరలా నిన్ను గెలిపించే రాత్రిగా ఉండబోతుంది. ప్రజలారా, ఎలాగూ దేవుడు గెలిపిస్తాడు. 36 చనిపోయారు, 3000 మంది వెళ్ళారు, వెన్ను చూపించి పారిపోయారు, నిలవలేక పారిపోయారు, పడిపోతూ వచ్చేశారు, సిగ్గుతో వచ్చారు. సర్వ దైవ సమాజం సిగ్గుతో తలదించుకుంటూ ఉంది. అవును, ఈ రాత్రి సంఘము ఓడిపోకూడదు. బిడ్డా, నీవు గెలవాలి, నీవు ఓడిపోకూడదు. శత్రువు ఎంత గొప్పవాడు కావచ్చు, శోధనలు ఎంత అధికం కావచ్చు, అది అప్పులే గాని, అనారోగ్యమే గాని, అపనిందలే గాని, అపవాదులే గాని, నీ బ్రతుకులో ఎన్ని వచ్చినా వెన్ని చూపించి పారిపోవద్దు, నిలవలేక పడిపోవద్దు. దయచేసి శత్రు చేతిలో చిక్కి నీ ఆత్మీయ జీవితాన్ని మృతనావస్థలోకి తీసుకొని పోవద్దు. 36 చనిపోయారు. ఓటమితో నైరాశ్యములు మునిగిపోయింది దేవుని జనాంగం అంతా కూడా. ప్రభువు చెప్పాడు, యెహోషువ, నీవు బ్రతుకు దినములు అన్నిట ఏ మనుష్యుడును నీ ముందు నిలవలేడని ప్రభువు చెప్పాడు. మరి ఈ వాగ్దానం ఏమైపోయింది? యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు మొట్టమొదటిగా యోర్దాను నదిని దిగ్విజయంగా దాటినారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. యెహోషువ నాయకత్వంలో దైవ జనాంగమంతయు, ఇశ్రాయేలు సర్వ సమాజం ఒక యవనస్తుల నాయకత్వంలో యోర్దాను వస్తే, మోషే లేనప్పుడు కూడా యోర్దానును 6 నెలలుగా దేవుడు చేస్తే దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు, యోర్దాను మీద గెలిచారు. 2, యెహోషువ నాయకత్వంలో యెరికో వచ్చింది. యోర్దానుతో ఆగలేదు శోధన, యెరికో వచ్చింది. మరల యెహోషువ నాయకత్వంలోనే దేవుని ప్రజలు, యాజకులు బోరలు ఊది ప్రభువుని స్తుతిస్తూ ఉంటే, యెరికో కోట గోడలు దేవుని జనాంగం ముందు గొప్ప కూలిపోయినాయి. మరలా దైవ జనాంగమే గెలిచారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోర్దాను మీద గెలిపించిన దేవుడు, యెరికో మీద గెలిపించిన దేవుడు ఎందుకు చిన్న పట్టణమైన హాయి మీద గెలిపించలేదు? యోర్దానుని గెలిచిన వారు, యెరికోను గెలిచిన వారు ఎందుకు హాయి అనే పురం దగ్గరికి వెళ్ళి ఓడిపోయినారు? ఈ రాత్రి ఓడిపోయిన వారు తిరిగి గెలవాలంటే ఏం చేయాలో నేను తొందరగానే మేము ముందుకు తీసుకువెళ్తాను. 4 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. ఈ సందేశాలన్నీ కూడా మా యూట్యూబ్లో వస్తుంటే పిల్లారా, తప్పకుండా మీరు వీక్షించండి, చూడండి. 4 ప్రాముఖ్య విషయాలు ఈ రాత్రి మీరు తప్పక వినాలి. గెలవాలి అనుకునేవాళ్ళు, ఓటమి ఉండొద్దు అనుకునేవాళ్ళు, వెన్ను చూపి పారిపోయిన వాళ్ళు, నిలవలేక పడిపోయిన వాళ్ళు, ఖడ్గం పాలైన వాళ్ళు, శత్రుచేతిలో చిక్కిన వాళ్ళు, ఈ రాత్రి ఎలాగో మళ్ళా రెస్టోర్ కావాలో, రెన్యువల్ కావాలో, రిఫార్మ్ కావాలో, రివైవ్ కావాలో దేవుడు మాట్లాడే మంచి రాత్రి ఈ రాత్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఓడిపోయారు, నిలవలేక పారిపోయారు, 36 చనిపోయారు, 3000 మంది వెనక్కి పరిగెత్తుకొచ్చేశారు. యుద్ధంలో ఓడిపోతున్నాం బాబోయ్ అంటే సర్వ సమాజం భయముతో ఉంది. గుండెలు కరిగి నీరైపోయినాడు, గుండెలు కరిగి నీరైపోయినాయి. అవును, రోజున భయముతో వచ్చావా? గుండెలో శక్తి లేక వచ్చావా? హృదయంలో అధైర్యంతో వచ్చావా? నేను గెలవలేనేమో, ఈ బ్రతుకుని నెట్టుకుని ముందుకు సాగలేనేమో, ఈ సంసార సంద్రాన్ని, ఈ కుటుంబ సాగరాన్ని, ఈ ఆత్మీయ జీవితాన్ని విశ్వాసంతో నేను ముందుకు తీసుకెళ్ళలేమో అన్న భయముతో నువ్వు వచ్చి ఉంటే, దిగులుతో వచ్చి ఉంటే, ఈ రాత్రి నా దేవుడితో తేటగా మాట్లాడబోతున్నాడు. ఎలాగూ దేవుడు మనల్ని గెలిపిస్తాడో ఒక 4 ప్రాముఖ్య విషయాలు పిల్లారా. మనం గెలవాలి అంటే ఏమి చేయాలో ఒక 4 విషయాలు యెహోషువ గ్రంథంలోనే 7వ అధ్యాయంలో పిల్లారా,
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనం అండి. యెహోషువ గ్రంథం 7:6. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు దేవుని మందస్సము దగ్గర నేల మీద పడి ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువాని యెహోవా మమ్మల్ని నాశనం చేయిస్తావు, అమోరీయుల చేతికి ఎందుకు అప్పగించావు దేవాని? ఈ జనులను ఈ యోర్దానును ఎందుకు దాటించావు దేవాని? మేము యోర్దాను అవతలే ఉంటే బాగుండు దేవాని. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మాట్లాడుతూ ఉంది, గెలవాలి అంటే ఏం చేయాలి? విజయం కావాలి అంటే ఏం చేయాలి? ఓటమి తప్పిపోవాలి అంటే ఏం చేయాలి? నీ బ్రతుకులో ఆవలి ఒడ్డుకు చేరాలి, రేవునకు చేరాలి, గమ్యస్థానం చేరాలి, మోక్ష ప్రాప్తి దక్కాలి అంటే మనం ఏమి చేయాలి? ఈ వరంగల్ పట్టణమంతా క్రీస్తుకు సొంతం కావాలి అంటే, ఈ వరంగల్ నగరం అంతా, ఈ తెలంగాణ రాష్ట్రం అంతా యేసు పాదాల ముందుకు రావాలి అంటే మనం ఏమి చేయాలి? డబ్బులు ఖర్చు పెడితేనో, ప్రాపర్టీస్ పెంచుకుంటేనో, సౌలభ్యాలు కలిగి ఉంటేనో, సౌకర్యాల్లో మునిగిపోతేనో దేవుడు కార్యాలు చేయడు. గాని దేవుడు విజయాన్ని ఇవ్వాలి అంటే మొట్టమొదటి మెట్టు యెహోషువ నేల మీద పడి, యెహోషువ నేల మీద పడి బూడిద బట్టలు చింపుకొని సాయంకాలం వరకు పెద్దలందరూ కలిసి ధూళి పోసుకొని అయ్యో ప్రభువాని యెహోషువ 7వ వారంలో దేవుని సన్నిధానంలో అంగలారుస్తూ ప్రార్థిస్తున్నారు. ఆమేన్. ఈ రాత్రి గెలిచే ఏకైక ప్రథమ సూత్రం, మొదటి మెట్టు, ప్రాముఖ్య సత్యం ఏమిటంటే క్రైస్తవ సంఘాన్ని ఒడ్డుకు చేర్చే బలమైన పునాది ఏంటంటే ప్రార్థన, కన్నీల ప్రార్థన. అయ్యో దేవాని రోధించి ఉచ్చరింప సఖ్యము కాని ముడులతో అబ్బా తండ్రి అని మొరపెట్టే దత్త పుత్రాత్మ అభిషేకం ఈ సంఘమునకు కావాలి. వాక్యం మాట్లాడుతూ ఉంది, నేల మీద పడ్డారు, నేల మీద పడ్డాడు, మోకాళ్ళు వేశాడు, ఏడుస్తున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు. పెద్దోళ్ళు లేదు, గొప్పోళ్ళు లేదు, ఎక్కువోళ్ళు లేదు, వాళ్ళు సహితం నాయకుడితో కలిసి సాయంకాలం వరకు ప్రభు సన్నిధిలో అయ్యో అని ప్రార్థన ప్రారంభించారు. అయ్యో అని ఏడుస్తూ ప్రార్థించారు. అవును, ఈ రాత్రి నీవు ఈ వరంగల్ పట్టణాన్ని ప్రభు కోసం గెలవాలి అంటే, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ప్రభు దగ్గర తీసుకురావాలి అంటే వాక్యం చెబుతుంది, మనము ప్రార్థించే వారము కావాలి. అయ్యో అని అంగలార్చే వారము కావాలి. ఉచ్చరింప సఖ్యము కాని ములుగలతో రాత్రి ఎంబగళ్ళు ఏడ్చే వారము కావాలి. సంఘమా, మనము ఎంత ప్రార్థిస్తామో, ఎంత మొర్రబెడతామో, ఎంత కన్నీరు కారుస్తామో, ఎంత మనం ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని ధూళి పోసుకొని మోకరించి అభ్యర్థిస్తామో మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు, నీ మనవులు వింటాడు. చాలాసార్లు ఓడిపోతే వ్యూహాలు రచిస్తాం, ప్లాన్స్ గీసుకుంటాం, డైరీ తీసుకుంటాం, బుక్ తీసుకుంటాం, రకరకాలుగా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనుకుంటాం. కానీ యెహోషువ అలా చేయలేదు. ఓటమి రాగానే, ఓటమి దుర్వార్త వినగానే, ఓడిపోయాం, 36 చనిపోయారు, 3000 మంది నిలవలేక పారిపోయారు అన్న వర్తమానం రాగానే నాయకుడిగా ఉండిన యెహోషువ, నాయకుడిగా లీడర్గా ఉన్న యెహోషువ వెంటనే ఆయన మోకాళ్ళు వేసి, ఆమేన్, ఆయన మోకరించి మోకాళ్ళు వేసి అయ్యో ప్రభువాని నేల మీద పడ్డాడు. నేల మీద పడి ఏడుస్తున్నాడు.
రోధిస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. గెలిపించు దేవా, వాగ్దానం ఇచ్చావు, యోర్దాను దాటించావు, యెరికోను దాటించావు, విజయం ఇచ్చావు. మోసే లేడు, గొప్పోడు లేడు, నేను చిన్నోడిని, మేము గెలవాలి, ఎందుకు ఓడిపోయాం దేవాని మోకాళ్ళ మీద నేల మీద పడి పొద్దున మొదలుకొని సాయంకాలం వరకు పెద్దల మొదలుకొని సర్వ సమాజం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. దేవుని ప్రజలారా, స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడతారు, గట్టిగా చప్పట్లు కొడతారు, గట్టిగా. హల్లెలూయా. భారతదేశాన్ని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి అంటే ఈ రాత్రి ప్రార్థించే ఒక యెహోషువ మీలో నుంచి లేవాలి. ఒక్క యెహోషువ కావాలి. ఈ భారతదేశాన్ని క్రీస్తు దగ్గర తీసుకురావాలి అంటే ఈ యొక్క ఓటమి యొక్క జీవితాన్ని తొలగించి శిఖరాలు తీసుకెళ్లే బ్రతుకు రావాలి అంటే ఒక యెహోషువ ప్రభు కావాలి. ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అంటే నేల మీద పడ్డాడు, మోకరించాడు, ఏడ్చాడు. అవును, లూకాసు వార్తలు దేవుని వాక్యం చెబుతుంది, సిగ్గుమాలి సిగ్గుమాలి మాట మాటికి అడిగితే, సిగ్గు విడిచి మాట మాటికి అడిగితే ఆయన ఇయ్యకపోతాడా? రొట్టెలు ఇయ్యకపోతాడా? ఆరోగ్యం ఇయ్యకపోతాడా? అవకాశం ఇవ్వకపోతాడా? వాడుకోవడం మానేస్తాడా? జయం ఇవ్వకపోతాడా? లేదు, తప్పకుండా ఆయన మనకిస్తాడు. ఆమేన్. మరలా అంటాడు లోక గ్రంథకర్త, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు మర్రబెట్టగా ఆయన వారికి న్యాయాన్ని తీర్చడా? అవును, తప్పక త్వరగా వారికి న్యాయం తీర్చును అన్నాడు. తీరుస్తాడు ఆయన, న్యాయం చేస్తాడు ఆయన, అన్యాయం చేయడు ఆయన. ఆ విజయం రావాలి అంటే ఈ రాత్రి మనం ప్రార్థించాలి. కుటుంబాల్లో మార్పు లేదా? భర్త మారకు వచ్చావా? పిల్లల మారకు వచ్చావా? కుటుంబాల్లో ఇబ్బందుల్లో ఉన్నావా? సేవలో ఓడిపోయి వచ్చావా? అన్ని పోగొట్టుకు వచ్చావా? నిలవలేక వచ్చావా? మరల నిలబెట్టే శక్తి, గెలిపించే శక్తి, ధైర్యంతో ముందుకు సాగు శక్తి కేవలం ప్రార్థనే మనకిస్తుంది. ప్రార్థన ద్వారా దొరుకుతుంది. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. దెర్ ఇస్ నో ప్రేయర్ నో పవర్. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. ప్రార్థనే లేకపోతే శక్తి లేదు. ఏ ప్రార్థన? నేల మీద పడ్డాడండి, నేల మీద పడ్డాడు. ఎక్కడో ఉన్నోడు నేల మీద పడి తలదించి, తల వంచి, శిరమును వంచి, కరమును చాచి ఏడుస్తూ అయ్యో అని ప్రార్థన ప్రారంభించాడు. అయ్యో అన్నాడంటే ఏడసం పెయిన్, ఏదో నొప్పి తగిలింది ఆయనకి, ఏదో గాయం ఉంటేనే అయ్యో అంటారు. లేకపోతే ప్రార్థన ప్రభువా అనేవచ్చు, దేవా అనేవచ్చు. అయ్యో అన్నాడు అంటే ఏడసం పెయిన్, ఏదో అంతరంగంలో గాయము ఉంది. అవును, ఈ రాత్రి అయ్యా అని పిలుద్దాం, అయ్యో అని పిలుద్దాం, దేవా అని పిలుద్దాం. భారతదేశాన్ని 140 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని, కూడి ఎడమలు తెలియని ఈ దేశాన్ని దేవుని కొరకు గెలవాలి అంటే అయ్యా అని ప్రార్థించే ప్రార్థనా వీరుడు కావాలి, ప్రార్థనా వీరుడు రావాలి. అందుకే రాత్రి నిన్ను సవాలు చేసే రాత్రిగా ఉండబోతూ ఉంది. వాక్యం చెబుతూ ఉంది, గెలవాలి అంటే మనందరమును ప్రభు పాదాలు పట్టుకొని శిరము వంచి నేల మట్టుకు వంగి ప్రార్థిస్తే ఎంత సమస్య అయినా, ఎంత శత్రువు అయినా ఓడిపోతాడు. మనమే గెలిచి తీరుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా ప్రియులారా, రెండవదిగా గెలవాలి అంటే అదే యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 24వ వచనం ప్రియులారా. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోయలోనికి తీసుకొచ్చినారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ తెలుసు చరిత్ర, ఈ కథ అంతా మనకు తెలుసు. మరలా మీకు ఎందుకు నేను చెబుతున్నానంటే
ఈ రాత్రి ఒక ప్రత్యేక సత్యం దాచబడింది. అందుకే బ్రహ్మంతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. గెలవాలి అంటే ఒకటి ప్రార్థించాలి, ప్రార్థనతోనే ప్రారంభించాలి. ఫస్ట్ ప్రైమరీ విషయం ఏంటంటే ప్రార్థన. ఇక వాటికి విశ్లేషణలు కాదు, విశ్లేషణ ఆ సమీక్షలు సమావేశాలు కాదు, ముందు ప్రార్థన. తరువాత ఏమైందంటే ఏం జరిగింది అని విశ్లేషిస్తే అందరూ మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడు ఆఖాన్ ఉన్నాడు. వాడు ఆశించి దొంగిలించాడు, భూమిలో దాచేశాడు, డేరా కింద ఉంచాడు అని బైబిల్ మాట్లాడుతుంది. వాడు దొరికాడు, ఆఖరికి వాడిని పట్టుకున్నారు. వాడితో పాటు వాడు కూతుళ్ళు, కొడుకులు, వాని భార్య కలిగిన సర్వాన్ని పట్టుకొచ్చి 25 యెహోషువ గ్రంథం 7:25లో రాయబడింది. యెహోషువ 7:25లో అప్పుడు యెహోషువ నీవేళ మమ్ము బాధపరిచితివి, ఎందుకు బాధపరిచావు? నేడు యెహోవా నిన్ను బాధపరచునుగాక. నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో కొట్టి చావగొట్టారు. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉంది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లు కొనెను. దేవుడు శాంతించినాడు. హల్లెలూయా. చప్పట్లు గట్టిగా. దేవుని కోపానికి ముంగుర్తులే గడిచిన కరోనాలు పిల్లారా, తీవ్రమైన మరణాలు, విషాదకరమైన ఛాయలు, ప్రపంచమంతా అతాకుతలమైపోయింది, అల్లకల్లోలమైపోయింది. సైన్స్ ఓడిపోయింది, టెక్నాలజీ ఓడిపోయింది, మెడిసిన్ ఓడిపోయింది, శాస్త్రవేత్తలు తలదించేసినారు. ఎవరు ఏమి చేయలేక సవాలు కొట్టులుగా పడిపోయినాయి. అయితే మరలా దేవుడు కోపాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? మనము గెలవాలి అంటే ఏం చేయాలి? ఒకటి ప్రార్థించాలి. 2 ఆకాను అనేవాడు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఆశించి కొంత దొంగిలించినాడు, ఇరుకులో కొంత ఆశించినాడు. కాబట్టి వాడు దొరికిన తర్వాత వాడిని చావగొట్టారు, రాళ్లతో కొట్టారు. ఆ సవాల్ని పడేస్తే అక్కడితో దేవుడు ఆగలేదు, అగ్నితో వాడిని కాల్చేసిన తరువాత, ఆమేన్ ఆమేన్, అగ్నితో వారిని కాల్చిన తరువాత, రాళ్ల కుప్పను వేసిన తరువాత, అప్పుడు యెహోవా కోపాన్ని విడిచిపెట్టి కోపోద్రేకాన్ని మానుకొని శాంతించినాడు అని వాక్యం మాట్లాడుతుంది. అవును, దేవుడు వాడుకోవాలంటే ఒకటి కన్నీళ్ళ ప్రార్థన కావాలి, తగ్గింపు ప్రార్థన కావాలి. 2 దేవుడు వాడుకోవాలి అంటే మనలో ఆకానుడు అగ్నితో కాల్చబడాలి. చప్పటి గట్టిగా. నీలో ఆశించే ఆకాను, దొంగలించే ఆకాను, మోహించే ఆకాను, దేవుని మాట వినకుండా లోకానికి కట్టుబడి లోకానికి మమేకమై లోకంలో పడిపోయే ఆకాను బుద్ధులు ఈ రాత్రి దైవ అగ్ని చేత కాల్చబడాలి. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని అగ్ని రావాలి, అగ్నితో కాల్చబడాలి. దేవుని అగ్ని నీ కుటుంబాన్ని మరొకసారి కాల్చి తీరాలి. ఇంకా నీలో ఆకానున్నాడా? ఆశించే ఆకాను, దొంగిలించే ఆకాను, రాబట్టుకునే ఆకాను, దేవుడు వద్దు అన్న చేద్దామనుకున్న ఆకాను, లోకానికి బానిసై త్రాగుడుకు, జూదానికి, వ్యభిచారానికి, లంచానికి లోకంలో అమ్ముడుపోయినటువంటి ఆకాను ఒక్కవేళ ఈ రాత్రి నీలో ఉంటే, సమాజమా మరొక్కసారి నీవే అగ్నితో కాల్చబడాలి. ఆమేన్. పెంతెకోస్తు పండగ దినమున వచ్చిన అగ్ని అక్కడితో ఆగిపోకూడదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏ అగ్ని అయితే వచ్చిందో దానికి మించిన దైవాగ్ని ఈ కడవరి కాలపు సంఘం మీదకు రావాలి. ఆమేన్. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అగ్ని అనుభవం లేదు పిల్లారా, కాల్చబడటం లేదు, అగ్ని కాల్చటం లేదు. ఇది వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఓ ఫ్యాన్ దగ్గర, ఓ ఏసీ ఫిక్స్ అయిన దగ్గర, ఓ విండో దగ్గర కూర్చుంటున్నాం. ఏదో ట్రెడిషన్గా వస్తున్నాం, కలిగింది పడేస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది బాధ్యత అనుకుంటున్నాం. కాదు. ఈ రాత్రి ఆకాన్ నీలో ఉన్నాడా? ఆకాన్ దాగున్నాడా? ఏ మూలన ఉన్నాడా? ఏ కోశాన ఉన్నాడా? ఎక్కడో ఇంకా నువ్వు మోహిస్తున్నావా? ఎక్కడో నువ్వు ఇంకా ఆశిస్తున్నావా? ఎందుకో
ఆ పంది బురదలో దొరినట్లు, కుక్క తన వాంతుకు తిరిగినట్లు ఇంకా లోకం పిలుస్తూ ఉంటే దేమా వలే నువ్వు తిరిగిపోతున్నావా? ఓ దేమా, మరలో నువ్వు రావాలి. ఓ ఆకాను, నీవు చావాలి. ఎలా చావాలి? రాళ్ళతో కొట్టబడాలి, శవాలు గుట్టలుగా పడబడాలి, ఆ శవాలను అగ్నితో కాల్చి తీరాలి. అగ్నే వాటిని కాల్చాలి. ఈ రాత్రి దేవుని అగ్ని భారతదేశం మీదకు రావాలి, దైవ అగ్ని దిగి రావాలి. అది రావాలి అంటే మనందరమును మన పొరపాట్లు ఒప్పుకునేవారుగా మార్చబడాలి. ప్రార్థన మానేస్తాను దేవా, తెల్లవారు లేవటం లేదు దేవా, నిజమే ఆశిస్తున్నాను దేవా, మోహించాను దేవా, కొద్దిగా దాచాను దేవా, కొంత ఉంచాను దేవా, డేరా కింద ఉంచాను, భూమిలో పెట్టాను, భూలోక సంబంధిని నీ మాట వినలేదు, నీ విశ్వాస నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, అయ్యో దేవా అని ఒప్పుకునే జీవితం మనకు వస్తేనే అగ్ని దిగి వస్తుంది. అగ్ని రావాలి. అగ్ని వచ్చి మనల్ని కాలిస్తే, దైవాగ్ని మనల్ని దహిస్తే తిరుగు లేకుండా తప్పకుండా నూతనమైన కార్యాన్ని దేవుడి రాత్రి మన పట్ల చేయబోతున్నాడు. అగ్ని రావాలి, ఆకాశం తెరవబడాలి. పెంతెకోస్తు పండుగ దినాన ఏ రీతిగా ఆకాశం బైబిల్లో తెరవబడిందో, అగ్ని జ్వాలలు విభజించబడి ఏ రీతిగా వారి మీద వాలినాయో, బలమైన వాక్శక్తి వారికి వచ్చినదో, దానికి మించిన శక్తి ఈ ఆఖరి కాలపు సంఘం పొంది తీరాలి. రండి, మనం కాల్చబడదాం, మనం మండించబడదాం, మనలో ఉన్నటువంటి లోకాన్ని చంపేద్దాం, మనలో ఉన్న లోకాన్ని దహించి వేద్దాం, మనలో ఉన్న ఆశలను పూర్తిగా నేలమట్టం చేసి భూస్థాపితం చేద్దాం. మరలా మనం ఫ్రెష్గా రంజమలు గావించబడదాం. అప్పుడు దేవుడు మనల్ని ఎందుకు వాడుకోడు? ఎందుకు మరలా హాయి పట్టణాన్ని మన చేతికి అప్పగించడు? చెప్పండి. హాయి మీద గెలవాలి అంటే ఒకటి ప్రార్థన చేయడం కావాలి. రెండు, హాయి మీద గెలవాలి అంటే దైవాగ్నితో మనందరము మరొకసారి కాల్చబడాలి. మనలో ఆకానులు చావాలి, లోకము చావాలి, ఆశలు చావాలి. అవన్నీ అగ్నితో పరిపూర్ణంగా దహించబడాలి. అంతేకాదు, అలాగనే మనం ముందుకెళ్తే పిల్లారా, మూడవదిగా యెహోషువ గ్రంథంలోనే 8వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనం పిల్లారా, యెహోషువ గ్రంథంలో నీవు లేచి 8:13లో నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. 8:13 వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కున పట్టణానికి ఉత్తర దిక్కున సమస్త సైన్యాన్ని పట్టణమునకు పడమట దిక్కున దాని వెనుకటి భాగమున వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా చప్పట్లు గట్టిగా. ఒకటి, ప్రార్థించాలి. రెండు, అగ్నితో కాల్చబడాలి. మూడు, యెహోషువ వెళ్ళి సైన్యాన్ని వ్యూహపరిచి, సైన్యాన్ని సమాయత్తపరిచి, సిద్ధపరిచి, నువ్వు ఆ దిక్కుకు వెళ్ళు, ఈ దిక్కులు వెళ్ళండి, ఎక్కడ వాళ్ళని ఉంచాలో ఉంచి తాను వెళ్ళి నిద్రపోలేదు, తాను పండుకోలేదు, ఇంట్లో కుటుంబంతో హాయిగా లేడు, డేరాల్లోకి వెళ్ళి ఆ సేద తీరలేదు. వాక్యం అంటుంది, అందరినీ సమాయత్తపరిచిన తర్వాత, వ్యూహపరిచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను, లోయలోనికి వెళ్ళిపోయినాడు. ఈ రాత్రి గెలవాలి అంటే నువ్వు దరిలో ఉన్నావా, ఒడ్డున ఉన్నావా, పైపై తిరుగుతున్నావా, అక్కడెక్కడ వస్తూ వెళ్ళిపోతున్నావా? ఈ రాత్రి నువ్వు గెలవాలి అంటే లోతైన అనుభవంలోనికి నువ్వు రావాలి, లోతైన అనుభూతులు నువ్వు రావాలి. ఇదే వచ్చి కూర్చుని వెళ్ళిపోయానంటే అవ్వదు. దేవుని దగ్గర ఆశీర్వాదాలు రావు, విజయం రాదు. నీవు గెలవాలి, నీ సమాజం గెలవాలి, నీ సైన్యం గెలవాలి, నీ కుటుంబం గెలవాలి, ఈ దేశమే ఓడిపోకుండా ఉండాలి అంటే నీవే ఈ రాత్రే. రేపు రాత్రి చూస్తాను, ఎల్లుండి చూస్తాను, ఒక 5 రోజులు టైం అయిపోతే, పిల్లోడికి ఉద్యోగం వస్తే, ఆ పాపకి పెళ్ళి అయితే, ఈ గండం గట్టెక్కిపోతే అని సాకులు చెప్పొద్దు. ఈ రాత్రే
నీవు లోయలోనికి దిగే రాత్రి అవ్వాలి. లోయలోనికి వెళ్ళిపోవాలి. లోయ బయట కాదు, లోయ మూలన కాదు. లోయ ఎంత లోతుకు ఉందో, అది చీకటైనా, రాళ్ళ మార్గమైన, కరక మార్గమైన, వంకర మార్గమైన, నీకు రక్తం చెప్పే పరిస్థితి అయినా, అది కనబడకపోతూ ఉన్నా కష్టమైన, నీవు లోయలోనికి వెళ్ళాలి. లోయలో కష్టమండి. గాలి వేయదు, సుఖాలు ఉండవు, అన్నం ఉండదు, వెలుతురు ఉండదు, కేకలేస్తే వినబడదు, బయట ప్రపంచం మరుగైపోద్ది, ఎవరు కనబడరు. బయట ఉండొచ్చు కదా ఆయన, కానీ ఏకాంతంగా ఒంటరివానిగా సైన్యాన్ని సమాయత్తపరిచి, సైన్యాన్ని ఆయుధపరిచి, తాను మాత్రం నాయకునిగా ఆ రాత్రి లోయలోనికి వెళ్ళిపోయి ఏకాంతంగా దేవునితో పెరుగులాట ప్రారంభించాడు. పిల్లారా, ఏకాంతంగా దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రాత్రి లోతైన అనుభవం మనకు కావాలి. మనము లోతుకు వెళ్ళాలి. లోతుకు వెళ్తున్నామా? బైబిల్లో ఉంది, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, నడిపిస్తున్నాడట దేవుని ఆత్మ. ఓ మనుషుడు నడిపిస్తూ ఉంటే ముందేమో శీలమండలం లోతు, తర్వాత ఏమో మోకాళ్ళ లోతు, తర్వాత ఏమో మొల లోతు, తర్వాత ఏమో ఈదలేనంత మునిగిపోయే లోతు అని ప్రభువు వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈ మాటలన్నీ మనకు యెహెజ్కేలు 47వ అధ్యాయంలో కనబడతాయి. పిల్లారా, మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనకు కనబడతాయి. శీలమండలపు లోతు. అప్పుడప్పుడు వస్తారు, పండుగల్లో ఉంటారు, క్రిస్మస్లోన, లెంట్ డేస్లోన, అకేషన్స్లో ఉంటారు, వెళ్ళిపోతారు. మోకాళ్ళ లోతు. మేలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు, సాక్షులుగా ఉందామనుకుంటారు, కొంతవరకు సాగుతారు, మళ్ళీ ఉండిపోతారు. మొలలోతు. ఇంకా ముందుకు వెళ్తారు, ఏదో చేద్దామని వెళ్తారు, కానీ మోకాళ్ళలో వెళ్ళినా నీరు కనబడుద్ది, మనిషి కనబడతాడు. చీలమండలమైన నీరు కనబడుతుంది, మనిషి కనబడతాడు. మొలలోతుకు వెళ్ళినా ఇక్కడి నుంచి భాగం కనబడుతుంది, నీరు కనబడుతుంది. ఇప్పుడేమో 4వది మునిగిపోయేంత లోతు. ఇక మనిషి కనబడ్డు, నీరే కనబడుతుంది. ఈ రాత్రి ఎందుకు ఓడిపోతున్నామంటే, నీవు కనబడుతున్నావు, దేవుణ్ణి కనబడకుండా చేస్తున్నావు. ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. ఇటు లోకం ఉండాలి, ఇటు దేవుడు ఉండాలి. మరి పెద్ద కుటుంబం అండి, మా రక్త సంబంధాలు ఎక్కువ మంది అండి, అన్ని తెంచేసుకోమంటారా, అన్ని విరగొట్టుకోమంటారా, అన్ని మానేసుకోమంటారా? ఎంత దేవుడు నమ్ముకున్నా, ఎంత ప్రభువు నమ్ముకున్నా అన్ని మళ్ళీ తిరిగి కొత్త పాటలు పాడతాం, మనం కొత్త రాగాలు అందుకుంటాం. మనం వాక్యం అంటుంది, శీలమండలం లోతుకి వెళితే నీరు కనబడుతుంది, నా ఈ పై స్ట్రక్చర్ కనబడుతుంది. ఎక్కడికి వెళ్తే ఇదంతా నాది కనబడుతుంది, నీరు కనబడుతుంది. ఎక్కడికి వెళ్తే ఈ భాగం కనబడుతుంది, నీరు కనబడుతుంది. కానీ నేను మునిగిపోయే లోతుకు వెళితే నేను కనబడను, నేను కనబడను, నీరే బైబిల్ రాయబడిన కిందన. అప్పుడు ఆ నీరు ఎక్కడికి పోరునో అక్కడ చచ్చినవి బ్రతుకును. నీవు కనబడిన రోజునే, మరుగైన రోజునే, యేసుని చూపించిన రోజునే భారతదేశం అంతా బ్రతుకుతుంది. చచ్చిన జీవితాలు బాగు చేయబడతాయి. చప్పట్లు, చప్పట్లు. చచ్చిన, గట్టిగా గట్టిగా గట్టిగా, చచ్చిన జీవితాలు బతికించబడతాయి. గట్టిగా. సినిమా హాళ్ళు మూయబడతాయి, బ్రాందీ షాపులు మూయబడతాయి, క్రికెట్ గ్రౌండ్లు మూయబడతాయి. ప్రతి ప్రాంతం క్రీస్తు ఆరాధన కేంద్రంగా మార్చబడుతుంది. ఎప్పుడంటే నేను కనబడకూడదు, నేను అగబడకూడదు, నేను ఏ మాత్రం లోకములో చూపించుకోకూడదు, యేసు మాత్రమే. దండలు వేసుకోవడం, సాలువాలు వేసుకోవడం, వాళ్ళు చేయడం, వీళ్ళు ఎక్కిపోవడం, వాళ్ళు రావడం, ఎన్ని రకాల వ్యసనాలు పిల్లారా. పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖపడతాడండి. క్రిస్మస్ నెలలు వస్తే అందరిని పట్టుకొచ్చేసి ఇక ప్రసంగికుడిని మాట్లాడినవారు చాలాసార్లు ఎన్నో చేస్తాం, కానీ అసలు మనం మిస్ అయిపోతున్నాం. ఈ రాత్రి ఇంకా నీరుతో పాటు నువ్వు కనబడుతున్నావా? ఇంకా యేసును చూపెడుతూ ఇంకా నిన్ను చూపించుకుంటున్నావా? ఇంతవరకు మునిగి ఇక నీ తలను చూపెడుతున్నావా?
ఈ రాత్రి మనం పూర్తిగా మునిగిపోదాం. మనం లోయలోనికి వెళదాం. ఎంతమంది వస్తారు చెప్పండి ఒకసారి. ఆ రాత్రి యెహోషువతో పాటు 5,000 మంది లోయలోనికి వెళ్ళారు. ముగిస్తానులేండి 10 నిమిషాలు. ఆ రాత్రి యెహోషువతో పాటు 5,000 మంది లోయలోనికి వెళ్ళారు. ఆమెనా కాదా? కాదు 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 3,000 మంది. చెప్పండి కాదా? కాదని చెప్పండి. 1000 మంది చెప్పండి. 100 మంది కాదు అని చెప్పండి అమ్మా. అసలు బైబిల్ ఉంది కదా. 10 మంది గట్టి చెప్పండి కాదు అని. 5, 4, 3, 2 కాదు, ఒకే ఒక్కడు. ఈ రాత్రి రోషం అన్నవాడు, ధైర్యం అన్నవాడు, ప్రార్థన అన్నవాడు, దర్శనం అన్నవాడు, భారం అన్నవాడు ఒక్కడు చాలు. ఈ వరంగల్ ప్రాంతం దేవునికి సొంతమైన ప్రజలారా, ఒక్కడు కావాలి, ఒక్కడు కావాలి. ఈ రాత్రి నీ ఒక్కడిగా దేవుని ముందుకు రాగలవా? నీ వస్తావా? నువ్వు దిగగలవా? నాకు తోడుండి దింపితే బాగున్ను, నలుగురు ఉంటే బాగున్ను, ఇస్తే బాగున్ను అని చెప్పకపోతున్నావా? నీవు ఒక్కడివి కానీ లోయలోనికి వెళితే లోయలో నీ అర్థధ్వని నా దేవుడు విని బాకా లోయను, ఆకోరు లోయను, కన్నెల లోయను దేవుడు తొలకరి వర్షంతో నింపి జలమయముగా చేసి బెరకా లోయగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. జరగాలి అంటే, హాయిని గెలవాలి అంటే, ఒకటి ప్రార్థించిన యెహోషువ, 2 అగ్నితో వారిని కాల్చినాడు. మనం కాల్చబడాలి అగ్నితో. 3 లోయలోనికి దిగినాడు. ఆఖరిదిగా లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. నేను ఆఖరి మాట చూపించి ముగిస్తాను. అదే యెహోషువ గ్రంథంలో 8వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో వచనం 18 అండి. 8:18. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, యెహోవా యెహోషువతో అంటున్నాడు, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపు చాపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును, పట్టణాన్ని చేతికిస్తాను. అంతటా యెహోషువ తన చేతిని ఉన్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. గట్టిగా హల్లెలూయా, 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 స్తోత్రం. గెలవాలి అంటే ప్రార్థించాలి. గెలవాలి అంటే అగ్నితో కాల్చబడాలి. గెలవాలి అంటే లోయలోనికి దిగిపోవాలి. 4 గెలవాలి అంటే ఏం చేయాలి? యెహోషువ అంటున్నాడు దేవుడు, యెహోషువ నీ చేతిలో ఉన్న ఈటి ఏది అని అడిగాడు. ప్రభు అక్కడ ఉంది ప్రభు అన్నాడు. దాన్ని తీసుకో అన్నాడు. తీసుకో అన్నాడు. తీశాడు. ఏం చేయాలి దేవా? నువ్వు ఏ పట్టణాన్ని గెలవాలో ఆ పట్టణం వైపు చూపించు అన్నాడు. వెంటనే యెహోషువ తన ఈటిని పట్టుకొని ఇలా చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే అంతే. నీ చేతిలో నీ ఈటే. రాత్రి గెలవాలి అంటే దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో, ఏ ఈటనిచ్చాడో, ఏ ఖడ్గం ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో, ఏ అభిషేకం ఇచ్చాడో అది కింద పడేసావా? జార వదులుకున్నావా? దాన్ని నువ్వు భూమిలో పాతేసావా? మరలా నీ ఈటను నువ్వు తీసి నీ ఒక్కసారి మీదకెత్తి చూపించగలిగితే నీ ఈటే ద్వారా నీ దేవుడిని గెలిపించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏడుస్తున్నాడు, దేవా దేవా వెనుక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం వచ్చింది, ఏం చేయాలో తోచటం లేదు దేవా అని మోషే ఏడుస్తున్నాడు. కాబట్టి మోషే నాకు ఎందుకు మొరపెడుతున్నావు అన్నాడు దేవుడు. నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు నిర్గమకాండంలో. అదేంటి ప్రభువా, వెనకేమో శత్రువులు సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం వచ్చింది, ముందు మునిగిపోవాలా, వెనక వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చేతిలో పడి చచ్చిపోవాలా దేవా అని అడిగితే అంటాడు ప్రభు, అంటాడు నీ కర్ర చాపు. ఎక్కడ పడేస్తావు నీ కర్ర మోషే? అద్భుతాలు చేసే కర్ర, నన్ను కనుక్కున్న నీ కర్ర, పాముగా మార్చబడిన నీ కర్ర, నీ చేతిలో దేవుని కర్ర ఇదే. ఆ కర్ర ఏది అంటే తడుముకుంటున్నాడు. ఆ కర్ర తీశాడు, కర్ర చాపాడు, ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడింది. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మీ చేతులు చాపండి, మీ చేతులు చాపండి, చాపండి. ఈ పట్టణాన్ని కాపాడమని మీ చేయి చాపండి ఒకసారి. మీ చెయ్యి చాపండి, మీ చెయ్యి చాపండి ఒకసారి. ఈ పట్టణాన్ని కాపాడమని మీ చేతిని చాపండి.
ఏ వరం దేవుడు నీకు ఇచ్చాడో, ఏ ఈటి నీకు ఇచ్చాడో, ఏ ఖడ్గం నీకు ఇచ్చాడో, ఏ కత్తి నీకు ఇచ్చాడో, ఏ పాట, ఏ స్వరము, ఏ ధైర్యము, ఏ సాక్ష్యము, ఏ పరిచర్య, ఏ నిర్విరామైనటువంటి దాతృత్వ ప్రభు నీకు ఇచ్చాడో, రా దానిని దేవుని కోసం మరలా తీసి వాడు. ఆమేన్. ఈ రాత్రి వాడే కాలం వచ్చింది, పడే కాలం పోయింది. నీ దూలు దులుపుకో, నీ మెడకట్లు విప్పుకో, నీ సుందర బట్టలు ధరించుకో, లెమ్మో దేశరిలమో. యెహోవా మహిమ దేశాన్ని ఆవరించబోతూ ఉంది. హాయ్ పట్టణస్తులు ఓడిపోబోతున్నారు. నీవు గెలవాలి అంటే నీ ఖడ్గమే కావాలి. నా ఖడ్గం కాదు, పెద్దోళ్ళ ఖడ్గం కాదు, అనుకరణ కాదు, వాళ్ళ చూసి వీళ్ళ చూసి ఇలాగున్నామని కాదు. దేవుడు ఏ ఖడ్గాన్ని నీకు ఇచ్చాడో ఆ ఖడ్గానే తీయో. నీ ఖడ్గమే కావాలి, నీ పాటే కావాలి, నీ నేచర్ కావాలి, నీ నైజం కావాలి. నీవు నీలాగుంటే ప్రభు వాడుకుంటాడు. నీ ఈటే కావాలి. అది చిన్న ఈటే, పడిపోయిన ఈట అనవసరం. నీ ఈటి నువ్వు తీయాలి, అది చాపాలి, తలతలమనేది మెరవాలి, తలతలమని మెరవాలి. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీయులు గెలిచినాడు. నీ ఈట బూజు పట్టిందా? నీ ఖడ్గం వంకరపోయిందా? నీ ఖడ్గానికి జారు లేదా? ఎప్పుడో నువ్వు ఆత్మీయంగా పెరిగి ఇప్పుడు చల్లారిపోయి పరిస్థితులకు వెళ్ళిపోయినావా బిడ్డా? ఈ రాత్రి నీవే నీ కర్ర సంద్రం వైపు చాపాలి. నీవు చాపితే నీ వెనక నీ ప్రజలందరూ దాటుతారు. నీవు కూలిపోతే ఈ పట్టణమే కూలిపోతే నీవే ఈ పట్టణాన్ని నిలబెట్టాలి, ఒడ్డుకు చేర్చాలి. భారతదేశానికి దశ దిశ మార్చాలి అంటే ఈ రాత్రి నీవే కేంద్ర బిందువు కావాలి, నీవే ఆధారము కావాలి. ఆ కృప నాకు ఇవ్వు దేవా. అలా బతుకుతాను దేవా నువ్వు అనుకుంటే దయతో ఉన్న స్థలాలలో అలాగ మీరు లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. అలాగనే కళ్ళు మూసుకోండి. మన క్వైర్ వారు ఉంటే తొందరగా స్పీడ్గా రండి. ఇంటర్లోడ్ వేస్తూ ఉండి ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం. బయట ఉన్నవారు, ఉన్న స్థలాల్లో ఉన్నవారు అలా కళ్ళు మూసుకోండి. కలిసి ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. తొందరగా స్పీడ్గా సహకరించండి. ఎక్కడున్నారో అక్కడ మీరు దయతో మోకరించండి. సౌండ్ చిన్నది పెంచండి బ్రదర్. అలాగే కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. బిడా నువ్వు ఒకవేళ వెన్ను చూపించి నిలవలేక పారిపోయావా? ఈ రాత్రి పారిపోయావు, పడిపోయావు. దేమావలే లోకాన్ని స్నేహించి ఒనేసీమ వలే వెనక్కి మరలిపోయి ఒకవేళ నీవు కూడా ఆత్మీయ జీవితంలో వాడిపోతే, ఓటమితో ఉంటే, గెలుపు లేక ఉంటే, యోర్దానుని దాటారు, యెరికోను గెలిచారు, ఎన్నో విజయాలు పొందుకున్నావు, ఎన్నో ఓటాలను తప్పించుకున్నావు. కానీ చిన్న దానిని గెలవలేకపోతున్నావు. ఆ చిన్నది నీ జీవితంలో ఏంటి? నీ ఓటమికి కారణం ఏంటి? రా కలిసి ప్రార్థిద్దాం. యెహోషువ నేల మీద పడిపోయాడు, బూడిద పోసుకున్నాడు. అయ్యో ప్రభువా అని ఏడుస్తున్నాడు. బిడ్డ అమ్మా ఏడుద్దామా? ఇంత పెద్ద పట్టణం, ఇంత పెద్ద ఊరు నశించిపోతూ ఉంటే, ఓడిపోతూ ఉంటే, నిలవలేక పారిపోతూ ఉంటే, యేసు కొరకు గెలవలేక చతికిలబడుతూ ఉంటే, యోసువా రావా, ప్రార్థించవా? అంతేకాదు, అదిగో అగ్నితో కాల్చారు. అగ్నితో వారిని కాలిస్తే కోపోద్రేకాన్ని ఆయన మల్లుకున్నాడు, మనస్సులో శాంతించినాడు. ప్రభుని వాడుకోవాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రార్థించాలి. దైవ అగ్నితో నువ్వు కాల్చబడాలి. ఆమేన్. దేవుని అగ్ని రావాలి. ఆమేన్. Yes, we need fresh anointing from above. We need fresh fire. Jesus. Fresh fire. We need fresh fire in this lost days. ఈ ఆఖరి కాలపు సంఘానికి కథలు కాదు కావలసింది, కాలక్షేపాలు, సరదాలు, డాన్సులు, నాటికలు, సందడులు,
అకేషన్స్ కాదు కావాల్సింది, ద లాస్ట్ చర్చ్ నీడ్ ఫ్రెష్ ఫైర్. అంత్యకాలపు సంఘమునకు అగ్ని కావాలి, దైవ అగ్ని కావాలి, కాల్చే అగ్ని కావాలి, అగ్ని కావాలి. దేవుని కోపాన్ని చల్లార్చి దేవుని మనస్సును శాంతింపజేసే అగ్ని రావాలి. రండి కాల్చబడదాం. అదిగో సైన్యమంతా సమాయత్తమైనారు, సన్నద్ధులైనారు, వ్యూహపరచబడినారు. కానీ యెహోషువ ఒకే ఒక్కడు ఆ రాత్రి తెల్లవారితో యుద్ధం చేయబోయే ముందు రాత్రి తోడు లేకపోయినా లోయలోనికి వెళ్ళిపోయినాడు. ఇంకెంతకాలం చీలమండలం, ఇంకెంతకాలం మోకాళ్ళ లోతు, ఇంకెంతకాలం మన లోతు, ఇంకెంతకాలం లోకం కావాలి, దేవుడు కావాలి తిరుగుతున్నావు. బిడా, నువ్వు మునగవా? పూర్తిగా మునగవా? లోతుకి రాలేవా? లోపలికి రాలేవా? నీరే కనబడాలి, నీవు మునిగిపోవాలి, నువ్వు కనబడకూడదు. అప్పుడు ఆ నీరు ఎక్కడికి పారునో అక్కడ చచ్చినవి బతికించబడతాయి. రోగాలు రావు, దయ్యాలు పోతాయి, కుటుంబాలు కట్టబడతాయి, ఉద్యోగం వస్తుంది. అది జరగాలి అంటే ఈ రాత్రి నీవే లోతుకు రావాలి. అంతేకాదు, ఈట పడిపోయింది. ఈ గాబరాలో, ఈ భయములో, ఈ వేదనలో, ఈ భీతిలో గుండె కరిగి నీరైపోతే, నైరాశ్యములో అందరూ తిడుతూ ఉంటే, నీలాంటి నాయకుడి చేతిలో ఓడిపోయాం అని నింద వస్తూ ఉంటే, యెహోషువ తన ఈట ఎక్కడ పడేశాడు. అంటాడు, యెహోషువ నీ ఈట తీసుకో, నీ చెయ్యి చాపో, పట్టణం వైపు చూపించండి ఒకసారి, చూపించండి, మీ చేయి చూపించండి, ఈ పట్టణం వైపు చూపించండి, మీ చేయి చూపించండి ఒకసారి. ఈ పట్టణాన్ని కాపాడమని, శత్రువును ఓడించమని, దయ్యాలను పారగొట్టమని, రోగాలను పారదోలమని, జబ్బులు రాకుండా, జాడ్యాలు రాకుండా, అవమానాలు రాకుండా దేవుడే అద్భుతాలు చేయమని. రండి, చేయి చాపండి ఒకసారి, మీ కుడి చేయి చాపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు ముందుకు రావచ్చు. అలాంటి వారు యెహోషువలాగా బతకాలనుకున్నవారు, ఈ పట్టణాన్ని కాపాడదామనుకున్నవారు, ఈ ఊరును రక్షిద్దామనుకున్నవారు, ఈ రాత్రి నుంచి గొప్ప మార్పు తెద్దామనుకున్నవారు ఎవరైనా ఉంటే ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. అలాంటి వారు ఉంటే ముందుకు రండి. అలాంటి వారు ఉంటే, పురుకొల్పబడిన వారు, ప్రేరేపించబడిన వారు, సవాలు చేయబడిన వారు ఉంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దయతో మీరు ముందుకు రావాలి. ప్రార్థన చేస్తాను. మరి మీరు ప్రార్థన అడగండి. నన్ను ఆఖరిలో ప్రార్థన చెప్పని అడగొద్దు. ఇప్పుడే మీరు రాగలిగితే రండి. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకొని రండి. స్థిరచిత్తులుగా రండి. నిర్ణయం తీసుకొని రండి. రావాలి, 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 ఒకసారి రావాలి. అలాంటి వారు ముందుకు రావాలి, కన్నెలతో ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ లాంటి విజయాన్ని పొందాలనుకున్నవారు, అటువంటి అభిషేకము చేత నింపబడాలని వాంఛిస్తున్న ప్రతి వారు కూడా ఈ రాత్రి దయచేసి ముందుకు రండి. మీ కొరకు దైవజనులు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. అటువంటి సమర్పణతో అటువంటి విజయాన్ని చూడాలని, యెహోషువ పొందినటువంటి అభిషేకము చేత నింపబడాలని వాంఛిస్తున్న ప్రతి వారు కూడా దయచేసి ముందుకు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. విశ్వాసంతో కేక వేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. యెహోషువ విజయమును పొందుటకు
ప్రార్థించిన గొప్ప అనుభవం కలిగిన వాడై ఉన్నాడు. ఈ రాత్రి అటువంటి అభిషేకము చేత నింపబడదామా? థ్యాంక్ యూ జీసస్. అలసిన సమయములో నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయములో నా ప్రాణములో రావాలి పుట్టించినావు. ఆదరణ కలిగించి ఇరుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందం కలిగించే శుభవచనములతో నెమ్మదినిచ్చితి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించేది. సౌండ్ పెడదాం. విజయశీలుడా సౌండ్ సిస్టమ్ వారు మైక్ ఇచ్చిన సౌండ్ పెట్టండి. యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. యేసయ్యా నిన్ను వేడుకొనగా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. జీసస్ రావాలి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. జీసస్ ఆమేన్. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ముందుకు రండి, మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయబోతున్నారు. ఎవరైతే ఓడిపోతున్నారో, ఆరోగ్యకరమైన ఎవరైతే ఓడిపోతున్నారో వారు రండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నింపినావు. ఆరోగ్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్యమునకు తండ్రిగా నిలిపి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్యమునకు తండ్రిగా నిలిపి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. ఆరాధనా స్తుతి ఆరాధనా. జీసస్ జీసస్. ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని అభిషేకము చేత నింపబడదాం. దేవుని అభిషేకము చేత నింపబడదాం. యెహోషువ పొందుకున్నటువంటి
ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ వాంఛిస్తున్న ప్రతి వారిని తాకునుగాక, నింపబడునుగాక, అట్టి అభిషేకము చేత నింపబడునుగాక. శబ రబ లబ రిబ లబ షందల రియంతు రబ లబ. జీసస్, జీసస్, జీసస్. Thank you Lord, thank you Lord, thank you Lord. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Thank you Lord, thank you Lord, thank you Lord. ప్రభువా. Shaba raba baba raba la raba raba. Riba la da da la ra da la ba 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 shadari antura ba ba. Shaba uriya vantara ba 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 ba. Riba ba ba la ra da la ra ba 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 shadura ba. Jesus. తాకండి నాయన, ప్రతి వారిని తాకండి నాయన, ప్రతి వారిని అభిషేకించండి నాయన. ఈ వరంగల్ పట్టణమును నీ కొరకు సాధించే ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, లోయలో నడిచే కృప, నీ కొరకు యెహోషువ ఈటెత్తినట్టుగా ధ్వజమెత్తే కృప, కృప, కృప అందరికి దయచేనాయన, అందరికి దయచేనాయన, అందరికి దయచేనాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా దేవ, ఈ రాత్రి ఎవరైతే ముందుకొచ్చి నిలబడి ఉన్నారో ఈ రాత్రి వారిని ప్రార్థన ఆత్మతో నింపమని వేడుకుంటున్నానయ్యా. వారు నేలకు సాష్టాంగపడి ప్రార్థన చేసేవారిగా ఈ బిడ్డలను అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన ఆత్మతో ఈ బిడ్డలను నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రత్యేకించి పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన పరులుగా వీరిని అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ దాసునితో నువ్వు మాట్లాడిన రీతిగా నీ బిడ్డల లోపల దాగి ఉన్న ఆకానులను మాకు మేముగానే చంపగలిగే కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరి లోపలైతే పాపమనే ఆకాను దాగి ఉన్నాడో ఆ ఆకాన్ని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి చంపే శక్తి రాత్రి నీ బిడ్డలకి ఇవ్వండి తండ్రి. లోయలోనికి దిగిపోయే అనుభవాన్ని ఇవ్వండి. లోతుగా నీ లోపలికి రాగలిగే శక్తినివ్వండి. పైనే ఒడ్డున ఉండకుండా ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో, వాక్య అనుభవంలో లోతుగా దిగి రావడానికి సహాయం దయచేయండి. ఈ వరంగల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం, క్రీస్తు బిడ్డలు లోతుగా దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా ఈ రాత్రి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఏ వరమైతే నువ్వు ఇచ్చావో, వారికి ఏ అనుగ్రహం అయితే నువ్వు ఇచ్చావో, ఏ గిఫ్ట్ అయితే ఇచ్చావో, ఏ తలంత్ అయితే ఇచ్చావో, నీ దాసులు ఎత్తు పట్టుకుని మాట్లాడావు. ఆ తలంతును పట్టుకొని వారు తండ్రి చెయ్యి చాపి ఆశీర్వదించబడేలాగున వారిని దీవించండి తండ్రి. కానీ ఈరోజు ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి. నీ దాసునితో మాట్లాడినట్లుగా ఈ రాత్రి వీరికి ఆశీర్వాదకరమైన రాత్రిగా మెండైన దీవెలతో నింపండి, ప్రత్యేకించి అభిషేకించండి. నీ కృపతో నింపి నీ బిడ్డలు దీవించి ఈ మీటింగులకు తండ్రి సహకరిస్తూ కన్వీనర్గా ఉంటున్నటువంటి దైవజనులను, వారి సంఘాన్ని కూడా సరిహద్దులు విశాలపరిచి ఏ ఆశతోనైతే భారం భరించి పెట్టారో ఆ ఆశను తీర్చండి. ఈ వరంగల్ పట్నం ఈ రాత్రి కూడికలకు హాజరైన వారు రానున్న దినాల్లో వారి ప్రార్థన జీవితం ద్వారా, వారి పరిశుద్ధ జీవితం ద్వారా, వారి లోతైన జీవితం ద్వారా, వారికి నువ్వు అనుగ్రహించిన ఆ బహుమానం ద్వారా ఇంకా అనేక ఆత్మలను పట్టుకొని సంపాదించే గొప్ప శక్తి ఈ రాత్రి నీ బిడ్డలకు దయచేయమని, నీవే మహిమ పొందుకోమని నజరేయుడగు యేసు నామం పేరిట వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు నామాన్ని బట్టి ఇంతవరకు విన్న వాక్యం ద్వారా ప్రభు మన జీవితాలని, మన కుటుంబాలని, సంఘాన్ని దేవుడు దినదినాభివృద్ధి కలగచేసి మన జీవితంలో ఉన్న శాపం, ఆ కాడిని దేవుడు విరగొట్టి
పరిశుద్ధమైన దైవ కార్యాల చేత ప్రభువు మనల్ని ఆశీర్వదించి నిలబెట్టాలని మనం ఎంతగానో ప్రార్థన పూర్వకంగా ఉండి ఆశిద్దాం. రేపు రాత్రి చివరి రాత్రి కనుక మీతో పాటు ఇంకా అనేక మందిని ఈ ప్రాంతానికి మీరు తీసుకురండి. మంచి దైవ వర్తమానాన్ని దైవజనులు మనకు అందిస్తూ ఉండగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో మీతో పాటు ఇంకా అనేక మందిని దేవుని సన్నిధిలో పురుకొల్పబడి రేపు సాయంత్రం 6 గంటలకి మరలా ఇక్కడికి ప్రారంభించబడుద్ది. ఆ విషయాల కొరకు మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరలా దైవ చిత్తానుసారమైన దైవ ప్రణాళిక చేత మనం స్థిరపరచబడి ఆశీర్వదించబడాలని మనందరూ ప్రభు ప్రేట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కూడికని మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించేద్దాం. తర్వాత ఎవరైనా దైవజనులతో మీరు ప్రార్థన చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు ఈ కూడిక అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవచ్చు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికని మనం ముగించేసుకొని మరలా రేపు సాయంత్రం 6 గంటలకి ఈ కూడికను మరలా ప్రారంభం చేద్దాం. అందరూ ఉన్నపాటున తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మహిమగల రాజువి, మహిమా స్వరూపుడు అయ్యా. మధ్యాకాశానికి రానైన దేవానికి స్తోత్రాలు. నీ రాకడలో ప్రభు ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ఆకాంక్షతో ప్రభు ఎదురు చూస్తున్న రోజులు కాబట్టి నైనా మొదటి మహిమ కంటే ప్రభు కడవరి మహిమ చాలా ప్రకాశవంతమైందని గొప్పదని మీరు సెలవిచ్చే రీతిలో ప్రభు ఈ కడవరి దినాల్లో ప్రభునైనా నీ దాసులు ప్రభు అయ్యా నీ అభిషక్తులు ప్రభు దైవజనులు ప్రభునైనా మధుమనోహరి గారిని నిలబెట్టుకుని ప్రభు ఒక గొప్ప ఉద్యమం ప్రభు ప్రపంచ దేశాల్లో ప్రభు రగలాలని ప్రభు ఒక మహిమ కలిగినటువంటి ప్రభు అభిషేకం ప్రభు ఆఖరి దినాలు ప్రతి ఒక్కరి మీద రగలాలని ప్రతి ఒక్కరి మండాలని ప్రభు ప్రతి ఒక్కరి ప్రభు వెలిగించబడి అనేక మంది వెలిగించాలని ప్రతి మాటకై స్తోత్రాలు ప్రభు. దేవా నీ కుమారుని ఇంకా బలముగా వాడుకొని సహాయం చేయండి. రేపటి దినం జరగబోతున్న ప్రభు కూడికలు కూడా మీరు దీవించండి. స్తోత్రాలు. వచ్చిన ప్రతి కుటుంబము యేసు నామములో దీవించబడును గాక. ప్రతి కుటుంబం యేసు నామములో కట్టబడును గాక. ప్రతి కుటుంబం యేసు నామములో నీ రాకడలో సిద్ధపడును గాక. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు అయినా దేవా. ఇదిగో ప్రభు రేపటి దినం మంచి వాతావరణం ఇచ్చి ప్రభు త్వరగా ప్రభు అనేక మందిని పిలిపించి ప్రభు మీ నామాన్ని హిమాయం తెచ్చుకోగలరు సహాయం చేయమని ఘనమైన వర్తమానం రేపటి దినం సిద్ధపరిచి ప్రజలు ఓదార్చి ఆదరించి బలపరిచే సందేశాన్ని మీ నా మహిమార్థముగా ప్రభు నీ కుమార్ నోటి నుండి బయలు వెళ్ళే కృప దయచేయమని సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, ఆదరణ, ఆశీర్వాదమైన కృప వచ్చిన ప్రతి ఒక్కరికును, వాక్యం అందించిన దైవజనులకు, సకల పరిశుద్ధులకు ఆయన వాత్సల్యత, ఆయన అనురాగము, ఆయన దయా కిరీటము సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మిమ్మల్ని దీవించునుగాక. మంచిది ప్రియులారా, ఈ ప్రార్థన కుడికింతటితో ముగించబడింది. మరి రేపు
మరలా 6 గంటలకు ఈ కూడికను ప్రారంభిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.